తాడేపల్లిగూడెంకు బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురంకు బొమ్మిడి నాయకర్, ఉంగుటూరుకు పచ్చమట్ల ధర్మరాజు ఖరారయ్యారు. అలాగే నిడదవోలుకు కందుల దుర్గేష్, భీమవరం పి రామాంజనేయులు పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది. రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. తాడేపల్లిగూడెంకు బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురంకు బొమ్మిడి నాయకర్, ఉంగుటూరుకు పచ్చమట్ల ధర్మరాజు ఖరారయ్యారు. అలాగే నిడదవోలుకు కందుల దుర్గేష్, భీమవరం పి రామాంజనేయులు పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. రైట్గా జనసేన అభ్యర్థుల లిస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, జనసేన అభ్యర్థులు అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పూర్తిగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, అదేవిధంగా భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు, అదేవిధంగా నిడదవోలు నుంచి అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి కందుల దుర్గేష్, అదేవిధంగా ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడే మనం అందిన సమాచారం ప్రకారం మనకి పులవర్తి రామాంజనేయులు కూడా పవన్ కళ్యాణ్ కలిసి సీటు తనకి కేటాయించినట్టుగా కూడా మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజకీయాల్లో రేపు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అన్ని సీట్లను కూడా రేపు రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం, మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్క ఆశావహులందరూ కూడా కార్లు వేసుకుని వచ్చి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని పార్టీ కార్యాలయంలో మీట్ అవ్వడానికి అయితే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కొంతమందికి అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళు నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పులవర్తి రామాంజనేయులు, అదేవిధంగా మనకు పులవర్తి రామాంజనేయులు, అదేవిధంగా తాడేపల్లిగూడెం చెందినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసినటువంటి పరిస్థితి. వీరికి అక్కడైతే సీట్లు అయితే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంకా మనం చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికీ 5 సీట్లు అయితే పూర్తిగా ఖరారు అయిపోయినట్టుగా కూడా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది. 5 సీట్లలో కూడా అభ్యర్థులు అయితే మాత్రం పేరుతో సహా మనకి అందినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే పులవర్తి రామాంజనేయులు భీమవరం జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆయనకి సీటు కూడా ఖరారు కావడం జరిగింది. భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు పోటీ చేస్తూ ఉన్నారు. నరసాపురం నుంచి గతంలో పోటీ చేసినటువంటి బొమ్మిడి నాయకర్, ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉంగుడూరు నుంచి అయితే మాత్రం పంచబట్ల ధర్మరాజు, ఆయన కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి షిఫ్ట్ అయినటువంటి నిడదవోలు షిఫ్ట్ అయినటువంటి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన నిడదవోలు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్లు అయితే మాత్రం పూర్తిగా కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయారు. రేపైతే మాత్రం వీరి యొక్క ప్రకటన అయితే మాత్రం చేయనున్నటువంటి పవన్ కళ్యాణ్ స్వయాన వీరందరినీ కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు అయితే అక్కడికి వచ్చి కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మరికొందరు నేతలు, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మరికొందరు నేతలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. శివ. ఓకే థ్యాంక్ యూ.
రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ శివ. ఇప్పుడు వరకు చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సీట్లు వరకు ఖరారైనట్టుగా కూడా సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకి కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నప్పటికి కూడా అటు బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఒక 6 సీట్లు మాత్రం కేటాయిస్తారు అనేది ప్రచారం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, అదే రకంగా తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసు, అదే రకంగా భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు, వీళ్ళ ముగ్గురికి కూడా దాదాపు ఖరారైనట్టుగా కొద్దిసేపటికి తెలిసింది. మరోవైపు ఈ నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకరు, అదే రకంగా ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, వీరిద్దరికి కూడా అంటే దాదాపుగా 5 అసెంబ్లీ సీట్లు జనసేనకే ఖరారైనట్టుగా కూడా సమాచారం. రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 5 అసెంబ్లీ స్థానాల్లో ఖరారైన సమాచారం. 5 అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే ముఖ్యంగా మొదటి నుంచి కూడా అనుకున్నట్టుగా భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించినప్పుడు కూడా పులవర్తి రామాంజనేయులకి, నిన్న జనసేనలో చేరిన రామాంజనేయులకి సీటు కేటాయిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఖరారు చేసినట్టుగా సమాచారం. అలా చూసుకుంటే ఇక నరసాపురం చూసుకుంటే మొదటి నుంచి కూడా బొమ్మిడి నాయకరు, ఇతను అగ్నికుల క్షత్రియ కుల చెందిన అతను, మత్తిగారు ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఇతను కూడా బొమ్మిడి నాయకరు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న మత్స్యకార కులాల్లో మంచి పట్టున నాయకుడిగా కూడా బొమ్మిడి నాయకరికి పేరుంది. అందువల్ల ఇది బీసీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార వర్గానికి చెందినటువంటి బొమ్మిడి నాయకరికి మొదటి నుంచి కూడా నర్సాపురం టికెట్ కేటాయిస్తారని కూడా సమాచారం. ఎంత పెద్ద ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా చాలా ప్రముఖులు నర్సాపురం సీటును ఆశించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మొదటిగా బొమ్మిడి నాయకరికి ఇచ్చే మాట ఇచ్చడం జరిగింది. అదే మాట ప్రకారం బొమ్మిడి నాయకరికి కూడా సీటు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా సమాచారం. ఇంకా ఉంగుటూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు, ఇతను అనేక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనాడు. మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా అతనుకున్న సేవా కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ప్రతి నిత్యం కూడా జనాల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పచ్చమట్ల ధర్మరాజు చాలా కీలకంగా మారిన పరిస్థితి. అదే రకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో అటు భీమవరం కానీ, అటు ఉండి కానీ, అటు ఆచంట కానీ, అదే రకంగా చూసుకుంటే ఇక్కడ కానీ ఉంగుటూరు కానీ, ఇలా చూసుకుంటే క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఆకట్టుకునేందుకు కూడా ఇది ఒక పచ్చమట్ల ధర్మరాజు సీటు ఇవ్వడం అనేది చాలా కీలకంగా మారింది. పచ్చమట్ల ధర్మరాజు కూడా జనసేన పార్టీని ఉంగుటూరు నియోజకవర్గంలో జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అతనికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పచ్చమట్ల ధర్మరాజు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు కూడా టికెట్ దాదాపుగా ఖరారైనట్టుగా కూడా సమాచారం. ఇక బొమ్మిడి నాయకర్ విషయానికి చూసుకున్నట్టయితే కోస్తా జిల్లాలోనే మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువ ఉండటం కాకుండా జనసేన పార్టీలో కూడా మత్స్యకారుల తరపున రాష్ట్ర నాయకుడిగా కూడా బొమ్మిడి నాయకర్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ ఏదైతే నాయకరికి హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం హామీ నిలబెట్టుకునే విధంగా కూడా నాయకరికి దాదాపుగా సీటు ఖరారైపోయినట్టుగా సమాచారం. ఇలా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ సామాజిక వర్గం ఉన్న కాపులకి 3 సీట్లు, అదే రకంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్న క్షత్రియులకి ఒకటి, అదే రకంగా మత్స్యకారులు ఎక్కువగా ఉన్న నరసాపురం బొమ్మిడి నాయకరు చూసినట్టయితే ఇలా అక్కడ సీటు కేటాయించడం ద్వారా మొత్తం మొదట్లో దాదాపుగా 8 సీట్ల వరకు వస్తాయన్నారు. కానీ పొత్తులో భాగంగా రాను తగ్గుతూ వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సీట్లు ఇప్పుడు వరకు ఖరారైనట్టుగా కూడా సమాచారం. మరో సీటు పోలవరం కూడా జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అది రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు ఈ 5 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా సీట్లు ఖరారైనట్టుగా కూడా మనకి అందుతున్న సమాచారం. శివ. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.